टिप्पू सुल्तान समाधि। ఈ ప్లేస్లోనే టిప్పు సుల్తాన్ సమాధి ఉంది. టిప్పు సుల్తాన్ చనిపోయింది శ్రీరంగపట్నంలో, కానీ ఆయన సమాధి మాత్రం ఇక్కడ వేశారు. ఎందుకంటే ఇక్కడే వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ, వాళ్ళ మదర్ ఫాతిమా బేగం వాళ్ళ సమాధులు కూడా ఇక్కడే ఉండటం వల్ల ఈయన చనిపోయిన తర్వాత ఈయన పార్థివ దేహాన్ని కూడా ఇక్కడ సమాధి చేయడం జరిగింది. మీరు చూస్తుంది టిప్పు సుల్తాన్ సమాధి. ఇది శ్రీరంగపట్నానికి దగ్గరలో ఉంది. శ్రీరంగపట్నం చూడటానికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. మైసూర్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీరంగపట్నం. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించాడు. ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళు ఈయన్ని చంపడం జరిగింది. వారిలో గెలుచుకొని మైసూర్ని వాళ్ళు చేదెక్కించుకున్నారు. అంతకుముందు మైసూర్కి హైదర్ అలీ ఉండేవారు. మైసూర్ మహారాజాని హైదర్ అలీ చంపి రాజయ్యారు. తర్వాత ఆయన వారసత్వంగా టిప్పు సుల్తాన్ మైసూర్కి రాజయ్యారు. ఆయన కృష్ణపట్నాన్ని లీడ్గా తీసుకుని రూల్ చేసేవారు. తర్వాత బ్రిటిష్ హయాంలో బ్రిటిష్ వాళ్ళు టిప్పు సుల్తాన్ని చంపి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సుల్తాన్తో పాటుగా వాళ్ళ సైనికులు కానీ ఎవరైనా ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే ఆయన సమాధి పక్కనే చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా టిప్పు సుల్తాన్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, వాళ్ళు కానీ ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు ఎక్కడ రాసలేదు. ఇవన్నీ కూడా టిప్పు సుల్తాన్ వాళ్ళ సన్ ఇన్ లాలు, ఫాదర్ ఇన్ లాలు, సో వాళ్ళ ఫ్యామిలీస్ సమాధులు ఇవన్నీ. టిప్పు సుల్తాన్ మెటర్నిటీ అంకుల్, మేనమామ. ఇతన్ని యాక్చువల్గా టిప్పు సుల్తాన్ని మోసం చేసి బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపారు ఈయన. సో ఈయన మోసం చేయటం వల్లనే టిప్పు సుల్తాన్ చనిపోయాడు అని చారిత్రాత్మక ఆధారాలు తెలుస్తుంది మనకి. ఇక్కడంతా కూడా చుట్టూ మసీదులు. లోపల 3 సమాధులు ఉంటాయి. ఎల్లో కలర్లో ఉన్నది టిప్పు సుల్తాన్, సెకండ్ మిడిల్ వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ, నెక్స్ట్ వాళ్ళ మదర్ ఫాతిమా బేగం. 3 సమాధులు ఇందులోనే ఉంటుంది.
ఇది కంప్లీట్ టిప్పు సుల్తాన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ సమాధి.